హలో! హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది? నిఫ్టీ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం టెక్నికల్‌గా చార్ట్‌లో ఏ విధంగా మూవ్‌మెంట్ ఉంటుందనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా మనం లాస్ట్ వీక్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ ఉన్నది. ఈ కన్సాలిడేషన్ జోన్ వెరీ టైట్ కన్సాలిడేషన్ జోన్. ఈ కన్సాలిడేషన్ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయితే 25,000 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదే ఈ కన్సాలిడేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే 24,500 వరకు రావడానికి ఛాన్స్ ఉందని మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం. సేమ్ మనం డిస్కస్ చేసుకున్న మరుస రోజు అంటే మండేనే గ్యాప్ అప్ అయ్యి 25,000ని టచ్ అయింది. టచ్ అవ్వడమే కాదు మనకి ఆ రోజే ఆల్మోస్ట్ ఆల్ నియర్ 25,000 దగ్గర మనకి క్లోజ్ అయింది. కానీ ఆ మరుస రోజు మళ్ళీ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ అప్ సైడే క్లోజ్ అయింది. యాక్చువల్‌గా మనం 25,000 అబోవ్ క్రాస్ అయ్యి క్లోజ్ అయితే తర్వాత మనం బుల్లిష్ సైడ్ చూడొచ్చు అని ప్రతి వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా నెక్స్ట్ డే కూడా గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ మనకి 25,000 అబోవ్‌నే ట్రేడ్ అయ్యి అబోవ్‌నే క్లోజ్ అయింది. సో నేను కూడా ఇక్కడి వరకు నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉంటుంది టెక్నికల్‌గా అని అనుకున్నాను. కానీ ఆ మరుస రోజు మనకి అప్ సైడే ట్రేడ్ అయింది. బట్ లాస్ట్ వీక్ లాస్ట్ డే ఫ్రైడే రోజు మాత్రం మళ్ళీ ఈ కన్సాలిడేషన్ జోన్‌లోకి వచ్చేసింది మార్కెట్. 25,000 బిలోలో క్లోజ్ అయింది. అది కూడా వెరీ స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ వచ్చింది. రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ మనకి ప్రైస్ యాక్షన్ కంటే ప్రెజెంట్ న్యూస్ అన్నది ఎక్కువ ఇంపార్టెంట్‌గా ఉంది. ఇక్కడ మనకి అప్ సైడ్ వెళ్ళడానికి మెయిన్ కారణం మార్కెట్‌లో కొన్ని హోప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రష్యా, ఉక్రెయిన్ వారు సీజ్ ఫైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ ట్రంప్ అన్నది మాక్సిమం వాళ్ళ మధ్య రాజీ కుదురుస్తాడు అనేసి మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసింది. సో, అదే విధంగా మార్కెట్ కూడా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ ఇక్కడ మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఇంత స్ట్రాంగ్‌గా మెయిన్ కారణం ఏంటంటే ట్రంప్ టాక్స్ అన్నవి ఫలించలేదు. ట్రంప్ కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాడని మనం చెప్పొచ్చు. తన మీటింగ్‌లో అటు రష్యా అండ్ ఉక్రెయిన్ 2 కూడా మనకి సీజ్ ఫైర్‌కి ఒప్పుకున్నట్టు కనిపించలేదు. సో, ఇప్పుడు మార్కెట్‌లో రష్యా, ఉక్రెయిన్ వారు క్లోజ్ అయ్యే విధంగా అయితే ఖచ్చితంగా లేదు. మళ్ళీ రష్యా 21 ఆగస్ట్ హెవీగా అటాక్ చేసింది. సో, మనకి ఇక్కడే కన్ఫర్మ్ అయింది. ఏమని? వార్ అన్నది ఎండ్ అవ్వలేదు. అండ్ ట్రంప్ అన్నది పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సో, ఇక్కడ మెయిన్ మనకి ఏం జరగడానికి ఛాన్స్ ఉంది అంటే ట్రంప్ ఇండైరెక్ట్‌గా ఇండియాపై ఒత్తిడి తీసుకొస్తాడు. అంటే తను చెప్పాడు 27థ్ అడిషనల్ టాక్సెస్ అన్నవి విధిస్తాననేసి 25%. రష్యా, ఉక్రెయిన్ వార్ అన్నది స్టాప్ చేయకంటే సీజ్ ఫైర్ అవ్వకుంటే ఇండైరెక్ట్‌గా ఇండియాపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. ఖచ్చితంగా 27థ్ నుంచి అడిషనల్ టారిఫ్స్ అన్నవి విధిస్తాడు. సో, మార్కెట్‌కి ఇక్కడ కన్ఫర్మ్ అయింది. అందుకే ఫ్రైడే రోజు డౌన్ సైడ్ 25,000 బిలో డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ సిట్యుయేషన్ చూసామంటే టెక్నికల్‌గా ఇదొక ఈవినింగ్ స్టార్. ఈవినింగ్ స్టార్ ఎలా ఫార్మ్ అవుతుందంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. తర్వాత ఒక ఇండెసిసివ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అన్నది ఫార్మ్ అవుతుంది. సో, ఇలా ఒక హయ్యర్ సైడ్ ఒక రెసిస్టెన్సీ దగ్గర ఫార్మ్ అయితే అది మనకి డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది అని తెలుపుతుంది ఈ సెటప్. సో, ఇక్కడ ఈ ఈవినింగ్ స్టార్ మనకి ఏం తెలుపుతుందంటే డౌన్ సైడ్ ప్రైస్ అన్నది వస్తుందని మనకు తెలుపుతుంది. ఇక్కడ మనకు ఒకే ఒక హోప్ ఏముందంటే మూవింగ్ యావరేజ్. 50 మూవింగ్ యావరేజ్ అబోవ్‌నే ఇంకా ఉంది కాబట్టి మనకి ఈ 50 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 50 మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మనకి డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అది ఎక్కడి వరకు రావడానికి ఛాన్స్ ఉందంటే ప్రీవియస్‌గా మనం ఇదొక కన్సాలిడేషన్ జోన్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మార్కెట్‌లో ఎప్పుడైనా గానీ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. 24,700 వరకు రావడానికి ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. ఈ కన్సాలిడేషన్ జోన్ కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే 24,500 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇక్కడ కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ అన్నది 24,000. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం ఉక్రెయిన్ వార్ అయితే స్టాప్ అవ్వలేదు అండ్ ట్రంప్ కూడా ఫెయిల్ అయ్యాడు. సో, టోటల్ మనకి నెగెటివ్ న్యూసే ఉన్నది. అండ్ క్యాండిల్ సెటప్ చూసినా కూడా మనకి డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ఎప్పుడు ఛాన్స్ ఉంటుందంటే ఈ హైని బ్రేక్ అవ్వాలి. అంటే ఇదొక ఇండెసిసివ్ క్యాండిల్ పడ్డది కదా! ఈ ఇండెసిసివ్ క్యాండిల్ హై వచ్చి మనకి
అరౌండ్ 25,200 ఉన్నది. ఈ 25,200 అబోవ్ నెక్స్ట్ క్లోజ్ అయితే ఏదైనా ఒక రోజు తర్వాత మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా మనకి డౌన్ సైడ్ రావడానికే ఛాన్స్ ఉంది. సో, మెయిన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్‌లకి మళ్ళీ మార్కెట్ అనేది వచ్చేసింది. అండ్ న్యూస్ కూడా మనకి వెరీ నెగెటివ్ న్యూస్ ఉన్నది. వార్ అన్నది స్టాప్ అవ్వలేదు కాబట్టి ఇండైరెక్ట్‌గా మన ఇండియాపై ప్రెషర్ తీసుకురావడానికి ట్రంప్ ట్రై చేస్తాడు కాబట్టి మనకి ఇది నెగెటివే అవుతుంది. సో, మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది న్యూస్ ప్రకారం ప్లస్ ఈ క్యాండిల్ సెటప్ ప్రకారం. న్యూస్ చూసామంటే ఆల్మోస్ట్ ఆల్ మనం మొత్తం కవర్ చేసుకున్నాం మేజర్ న్యూస్. నెక్స్ట్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసామంటే ఓపెన్ ఇంట్రెస్ట్‌లో డౌన్ సైడ్ అంటే పుట్ సైడ్ చూసామంటే ఎక్కడ గాని ఎక్కువ ఓఐ అన్నది లేదు. ఓన్లీ మనకి ఓఐ ఎక్కడ ఎక్కువ ఉన్నదంటే 24,500 దగ్గర ఓఐ ఉన్నది. అంటే డౌన్ సైడ్ సపోర్ట్ అన్నది మనకి చాలా తక్కువ ఉన్నది. అది కూడా 24,500 దగ్గర ఉన్నది. అంటే అప్ సైడ్ చూసామంటే 25,000 దగ్గరే ఉన్నది. 25,000 దగ్గర మనకి రెసిస్టెంట్ అని ఉన్నది. అండ్ అప్ సైడ్ కంటిన్యూస్‌గా మనకి ఓఐ అన్నది ఎక్కువ బిల్డ్ అయింది. అంటే ఈ ఓఐ ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే డౌన్ సైడ్ మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంది అని తెలుపుతుంది. నెక్స్ట్ మనం ఎఫ్ఐఐ, డిఐఐ డేటా చూసామంటే లాస్ట్ వీక్ కొద్ది ఇంట్రెస్ట్ గానే ఉన్నది. అది ఎందుకంటే ప్రతి వీక్ డిఐఐ హెవీగా బై చేసేవాళ్ళు. కానీ లాస్ట్ వీక్ అంత హెవీగా అయితే బై చేయలేదు. చాలా తక్కువగా అయితే బై చేశారు. అదే విధంగా ఎఫ్ఐఐ చూసామంటే ప్రతి వీక్ హెవీగా సెల్ చేసేవారు. కానీ లాస్ట్ వీక్ అయితే హెవీగా సెల్ చేయలేదు. అంటే మార్కెట్ నుంచి ఎక్కువగా బయట వెళ్ళలేదు. అదే విధంగా మార్కెట్‌లోకి ఎక్కువ మనీ కూడా రాలేదు. అంటే ఈ సినారియో మీరు అర్థం చేసుకుంటే ఒక కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్నారు. అంటే మార్కెట్ ఎలా వెళ్తుందో తెలియని స్టేజ్‌లో ఉన్నారు. కంప్లీట్‌గా ఒక కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్నారు. అప్ సైడ్ వెళ్తుందా? లేదా డౌన్ సైడ్ వస్తుందా అనేసి. ఫైనల్‌గా నా ఒపీనియన్ మార్కెట్ సిట్యుయేషన్ ఫుల్‌గా న్యూస్‌పై డిపెండ్ అయ్యి ఉంది. అండ్ ఆ న్యూస్ కూడా నెగెటివ్ న్యూసే ఎక్కువ ఉన్నది. అండ్ ఈవినింగ్ స్టార్ సెటప్ కూడా మనకి కనిపిస్తుంది క్యాండిల్స్‌లో. అది కూడా మనకి ఒక రెసిస్టెన్సీ దగ్గర. సో, నా ఒపీనియన్ మార్కెట్ నెక్స్ట్ వీక్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 24,700 వరకు రావడానికి ఉన్నది. ఇక్కడ మళ్ళీ మనకి ఒక కన్సాలిడేషన్ జోన్ ఉన్నది. 24,750, 24,650. ఈ కన్సాలిడేషన్ కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ 24,500 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 24,500 కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 24,000 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. మనం ఓఐలో కూడా చూసాము. డౌన్ సైడ్ ఓన్లీ 24,000 దగ్గర మాత్రమే ఎక్కువ ఓఐ అన్నది ఉన్నది. సో, డౌన్ సైడ్ రావడానికి నెక్స్ట్ వీక్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది. సో, నెక్స్ట్ వీక్ కొద్దిగా మార్కెట్‌కి దూరంగా ఉండడమే బెటరు. వెయిట్ అండ్ వాచ్‌లో ఉండడం చాలా బెటర్. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా అండ్ ట్రేడింగ్ కూడా చేయకుండా ఉండడమే చాలా బెటర్ అయిన సిట్యుయేషన్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై. టేక్ కేర్. జై హింద్.